అమ్మయ్యా, వినాయక నిమజ్జనం అయిపోయింది. వినాయకుడిని చాలా జాగ్రత్తగా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేశాం. ఇంకా నేను హ్యాపీ, వినాయకుడు హ్యాపీ. భక్త స్వామి నువ్వా? హా, అవును భక్త, నువ్వు హ్యాపీనా స్వామి? చాలా హ్యాపీ నాయనా. నవరాత్రులు బాగా ఎంజాయ్ చేసావా స్వామి? ఎంజాయ్ అలా ఎలా అడుగుతున్నావు నాయనా? ఏ స్వామి, మేము చాలా బాగా చూసుకున్నాం కదా. హా, చూసుకున్నారు, అందుకే ఎంజాయ్ చేయలేకపోయా. ఏ భక్తులు రాకపోకలకి బిజీ అయ్యావా? కాదురా మూర్ఖ, మరి మీరు పెట్టిన టార్చర్ తట్టుకోలేక నిద్ర కూడా పట్టలేదురా. టార్చరా? ఏం మాట్లాడుతున్నావు స్వామి? నిజం నాయనా. ఏంటి స్వామి, పెద్ద పెద్ద విగ్రహాలు, మైకులు, డాన్సులు ఎంతో కోలాహలంగా మేం చేస్తే నువ్వు దాన్ని టార్చర్ అంటావా? పెద్ద పెద్ద విగ్రహాలు నేను పెట్టమన్నానా నాయన? లేదు, అంత డబ్బు తగలేసి పెద్ద విగ్రహం కొంటున్నారు. అది నవరాత్రులు అయ్యాక నీటిపాలు చేస్తున్నారు. అది ప్రజల సొమ్ము వృధా చేయడం కాదా నాయనా? అలా ఎలా అవుతుంది స్వామి? చెప్తాను నాయనా. ఒకడు నా విగ్రహం కొంటున్నాడు, దానికి ఇంకొకడు వాడికంటే గొప్పగా ఉండాలని బాహుబలి వినాయకుడు అంటున్నాడు. ఇంకొకడు మొన్న ఏదో సినిమా వచ్చింది, ఏంటది? కల్కి స్వామి, చాలా పెద్ద హిట్. అదే కల్కి వినాయకుడు అంట. ఇంకొకడు కారు మీద వినాయకుడు, బుల్లెట్ బండి వినాయకుడు, రథం మీద వినాయకుడు, గుర్రం మీద వినాయకుడు, ఎలుక మీద వినాయకుడు, ఏనుగు మీద వినాయకుడు, ఇలా చివరికి పంది మీద కూడా వినాయకుని పెట్టేట్టున్నారు నాయన. కానీ నన్నులా ఎవడూ పెట్టడం లేదు. నన్నుగా ఎవడూ పూజించడం లేదు నాయన. పూజలు బాగానే చేస్తున్నారు కదా స్వామి. ఆ విషయానికే వస్తున్నాను. ఇది వరకు నా పందిళ్ళ మీద పొద్దున్న సాయంత్రం పూజలు చేసి భక్తి పాటలు వేసేవారు. కానీ ఇప్పుడు ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అని ఒకడు, ఆ కుర్చీని మడత పెట్టి అని ఒకడు డీజే బాక్సులు పెట్టి త్రాగి నా పందిళ్ళ ముందు డాన్సులు చేస్తున్నారు. అది ఎంజాయ్మెంట్ స్వామి. అవునా నాయనా? త్రాగి నువ్వు బడికి వెళ్తావా? తాగి బడికి వెళ్తే మాస్టరు మడత పెట్టి కొడతాడు స్వామి. మరి త్రాగి గుడికి వెళ్తావా? తాగి గుడికి వెళ్తే భక్తులు బడిత పూజ చేస్తారు స్వామి. మరి నా పందిళ్ళ ముందెందుకురా ఇలా త్రాగి పిచ్చి డాన్సులు పిచ్చి పాటలు పెడతారు? స్వామి, అది మేము ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం. నాకు కైలాసంలో బోరు కొట్టి సంవత్సరానికి ఒక 10 రోజులు ఎంజాయ్ చేద్దామని భూలోకానికి వస్తుంటే మీరు నన్ను భయపెట్టి పంపుతున్నారు నాయన. మరి నిజమైన ఆనందం ఏమిటి స్వామి? చెప్తాను నాయన. మీరు ఊరిలో 10 పందిళ్లు పెట్టే కన్నా ఊరికి ఒక్క చోట పెట్టి అందరూ ఉమ్మడిగా నాకు పూజలు చేసి వచ్చిన ప్రజాధనాన్ని వృధా చేయకుండా అన్నదానం చేసి ఇంకా ధనం మిగిలితే పేదవారికి నా పేరు చెప్పి సాయం చెయ్యండి. నేను చాలా సంతోషిస్తా. డీజే బాక్సులు వద్దు, దానివల్ల మీలో మీకే వినికిడి లోపం వస్తుంది. మామూలు మైకులు పెట్టి వేద మంత్రాలతో నా పూజలు చేయడం వల్ల ఊరంతా ఉన్న దుష్టశక్తులు ఊరికి దూరంగా వెళ్తాయి. నాకు 9 రోజులు 21 పత్రాలతో పూజలు చేసి నిమజ్జనం చేయడం వల్ల ఆ 21 పత్రులలో ఉన్న చాలా ఔషధ గుణాలు నీటిలో కలిసి విషకీటకాలతో కలుషితమైన నీరుని శుద్ధి చేసి ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా నా మట్టి విగ్రహం నీటిలో కలిసిపోయి ఎవరికీ ఏ రకమైన ఇబ్బంది కలగదు. ఇలా చేయడం వల్ల నేను ఎంతగానో సంతోషిస్తా. మీకు ఎంతో ఆరోగ్యం. సరే స్వామి, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాం స్వామి. అమ్మని క్షమించు. తదాస్తు నాయనా.